ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది. ఆ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ వచ్చింది. అందులో వెంకటేష్ కొడుకుగా నటించిన బుల్లిరాజు పాత్రకు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఆ చిన్నారి పేరు రేవంత్ భీమల. అయితే అసలు పేరు కంటే బుల్లిరాజు పేరే బాగా జనాలకు ఎక్కేసింది. చిన్నారి అభినయానికి ఫ్యాన్స్ కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. తన నటనతో, డైలాగ్ డెలివరీతో అందరినీ నవ్వించిన ఈ బుడ్డోడి పేరు ఇప్పుడు ఓ రాజకీయ వివాదంలో చిక్కుకుంది. దానిపై సీరియస్ అయిన బుల్లిరాజు ఫాదర్ సైబర్ క్రైమ్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. దాని ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని ముందు జాగ్రత్తగా చిత్ర యూనిట్ క్షమాపణలు కోరింది. అయినా వివాదాలు మాత్రం ఆగలేదు. అయితే ఈ వివాదం కాస్త ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ యాక్టర్ బుల్లిరాజుకు చుట్టుకుంది. బుల్లిరాజు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అరై పేటీఎంస్, మీరు బాయ్కట్ అంటే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేడు. మా లైలా పిన్ని కోసం నేనున్నా, అందుకే నేను ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ రా సోను, సినిమా బ్లాక్ బస్టర్ పక్కా, లైలా సినిమాకు మద్దతివ్వండి అంటూ ఒక ట్విట్టర్ పోస్ట్ వైరల్ అవుతోంది. పేరు బుల్లిరాజు అని ఉండటంతో అందరూ ఆ అకౌంట్ రేవంత్ భీమలదే అనుకున్నారు. అందులో నిజం లేదంటూ ఆ చిన్నారి తండ్రి ఒక పోస్ట్ చేశారు. తమ అబ్బాయి రేవంత్ నటించిన పాత్రను ఇటీవల విడుదలయ్యి ఘన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఆదరించి ఆశీస్సులు అందజేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తమ అబ్బాయి పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ మా అబ్బాయివి కాదు, సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమ్లా అనే పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటామన్నారు. ఇది తప్ప ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో తమకు ఎలాంటి ఇతర అకౌంట్లు, ఛానల్స్ లేవని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్న విషయమై పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని అన్నారు. దయచేసి తమకు, ముఖ్యంగా తమ అబ్బాయిని ఇటువంటి వివాదాల రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నట్టు ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.